హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, మనకి ఏపీ లాసెట్ నుంచి ఫైనల్గా మనకి ప్రైమరీ కీ అనేది రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అలానే రెస్పాన్స్ షీట్ కూడా రిలీజ్ అయింది. క్వాలిఫైయింగ్ మార్క్స్ అంతే ఏంటి అనేది వీడియో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అలానే ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్టివ్గా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి మాస్టర్ క్వశ్చన్ పేపర్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి లాస్ట్ 3 years 5 years పీజీ ఎల్సెట్ మనకి మొత్తం క్వశ్చన్ పేపర్ మొత్తం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమేమి ఆన్సర్స్ కరెక్ట్ ఆన్సర్స్ అనేవి ఇక్కడ ఉంటుంది. అలానే ఇక్కడ చూసుకుంటే మనకి రెస్పాన్స్ షీట్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ రెస్పాన్స్ షీట్లో వచ్చేటప్పటికి మీ రిజిస్టర్ నెంబరు, హాల్ టికెట్ నెంబర్, లాస్ట్ హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత కీ డీటెయిల్స్ మీకు ఇచ్చేస్తే మీరు ఏ పేపర్, మీరు రాసిన పేపర్ మీరు ఏమేమి ఆన్సర్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అలానే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి ఎంత అనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్. క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటాం మనకి లాస్ట్ సెట్కి వచ్చేటప్పటికి క్వాలిఫైయింగ్ మార్క్స్ 2025 చూసుకుంటే మనకి 120 మార్క్స్ కదా ఫ్రెండ్స్. మీకు 42 మార్క్స్ అనేవి రావాలి కంపల్సరీగా. 42 మార్క్స్ వస్తేనే మీకు ఎలిజిబుల్ అయినట్టు. అలానే దేర్ విల్ బి నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రము ఎలాంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే లేవు. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళందరికీ 42 మార్క్స్ అయితే రావాలి 120 మార్క్స్కి కంపల్సరీగా చూసుకోండి. అలానే పీజీ ఎల్సెట్ వాళ్ళకైతే చూసుకోవచ్చు వాళ్ళకి, ఎందుకంటే 30 మార్క్స్ రావాలి వాళ్ళకి. 120 మార్క్స్కి 30 మార్క్స్ అయితే రావాలి. ఇక్కడ కూడా సేమ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే అక్కడ ఎలాంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా లేదు. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏపీ లాసెట్ వాళ్ళకి అయితే రిమైనింగ్ క్యాండిడేట్స్కి 42 మార్క్స్ అయితే రావాలి కంపల్సరీగా. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే లేవు, చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.